అవినీతిలో భారత్‌కి 93వ స్థానం. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో 180 దేశాలకు గాను ఇండియాకి 93వ ర్యాంక్ లభించింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు 1995 నుంచి ప్రతి సంవత్సరం ఈ ఇండెక్స్‌ని ఇస్తారు. ఇది ఎలా ఇస్తారో, దేనిని బేస్ చేసుకొని ఇస్తారో చూద్దాం. మన దేశంలోని పబ్లిక్ సెక్టార్‌లో అంటే ప్రభుత్వ రంగంలో అవినీతి గురించి సమాజంలోని ఎక్స్‌పర్ట్స్ మరియు వ్యాపారస్తుల ద్వారా వారి యొక్క అభిప్రాయాలని తెలుసుకొని ర్యాంకింగ్ అనేది ఇస్తారు. దీంట్లో 0 నుంచి 100 వరకు రేటింగ్ ఉంటుంది. 0 అంటే అక్కడ ఎక్కువ కరప్షన్ ఉంది అని. 0 నుంచి ఎంత దూరంగా ఉంటే కరప్షన్ అంత తక్కువగా ఉంది అని. 0 ఈజ్ హైలీ కరప్ట్, 100 ఈజ్ వెరీ క్లీన్. ఇండియాకి ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 2022లో 40 పాయింట్స్ అనేవి వచ్చాయి. రేటింగ్ అనేది 40 వచ్చింది. అంటే 0 నుంచి కొంచెం దూరంలో ఉన్నాం. ఇప్పుడు 2023లో ఆ రేటింగ్ అనేది 39 అనేది వచ్చింది. 2022 కంటే 2023లో 1 పాయింట్ అనేది తగ్గింది. కానీ ఇండియా 2022 కంటే 8 స్థానాలు దిగజారిందని చెప్పాలి. 2022లో మన ర్యాంక్ 85 ఉండగా 2023లో ర్యాంక్ అనేది 93కి వచ్చింది. 2022కి 2023కి 1 పాయింట్ మాత్రమే తేడా ఉంది. కానీ రేటింగ్ మాత్రం పడిపోయింది. ఇక మన చుట్టూ ఉన్న దేశాల ర్యాంక్ వైస్ చూస్తే అంటే మన దేశానికి బోర్డర్ కంట్రీస్ చూస్తే మనం కొంచెం బెటర్‌గానే ఉన్నామని చెప్పవచ్చు. పాకిస్తాన్ యొక్క ర్యాంక్ 133 ఉంది. శ్రీలంక 115, బంగ్లాదేశ్ 149, చైనాకి 76వ ర్యాంక్ రావడం జరిగింది. ఇక ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023లో టాప్ 3 కంట్రీస్‌గా డెన్మార్క్ టాప్ ప్లేస్‌లో ఉంది. తర్వాత ఫిన్లాండ్ రెండవ ప్లేస్‌లో ఉంది. తర్వాత న్యూజిలాండ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. అంటే ఈ 3 కంట్రీస్‌లో కరప్షన్ చాలా తక్కువ ఉంది. ఇక బాటమ్ 3లో చివరిదిగా వరస్ట్ కంట్రీస్ ఏవి అంటే సోమాలియా చివరిదిగా ఉంది. దాని తర్వాత పైన వెనిజులా, ఆ తర్వాత సిరియా 3 చివరి దేశాలుగా ఉన్నాయి. అంటే ఈ దేశాలలో ఎక్కువగా కరప్షన్ ఉంది అని అర్థం. ఏషియాలో సింగపూర్‌కి టాప్ ర్యాంక్ వచ్చింది. ఓవరాల్‌గా సింగపూర్‌కి 5థ్ ర్యాంక్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు. థాంక్ యూ.